రేయ్, మనిషి అన్న తర్వాత కాస్త బుద్ధుండాలరా. ఎప్పుడు చూసినా కొట్లాటలు, గొడవలు. మీరు ప్రాక్టీస్ చేయొద్దు, ఏమీ చేయొద్దు. లేదు గురువు గారు, మేమేం గొడవ పడలేదు. రెచ్చగొట్టారు, మేము వెళ్ళి గొడవ పడ్డాం. మేమేం చేయకపోతే మీకే కదా అవమానం. మీ అందరికీ తప్పుడు అభిప్రాయం ఉంది. కరాటే, బాక్సింగ్ అంటే ఎవరిని పెడితే వాళ్ళని కొట్టడానికి లైసెన్స్ అనుకుంటున్నారు. అవసరానికి ఉపయోగపడే ఆత్మరక్షణ కళరా ఇది, తెలుసా మీకు? అదే, దాన్ని ఎప్పుడు వాడగలమో అప్పుడే కదా వాడగలిగేది మాస్టర్. లాగిపెట్టి కొట్టారంటే నెక్స్ట్ వీక్ ఛాంపియన్షిప్ ఉందన్న విషయం ఎవరికైనా గుర్తుందిరా? వెళ్ళి ప్రాక్టీస్ చేయండి రా. నువ్వు ఆగు, వెళ్ళరా. నువ్వెక్కడికి రా. గ్రేట్ ఎస్కేప్. ప్రాక్టీస్ చేయండి రా. ప్రాక్టీస్ నువ్వు వెళ్ళి మంచినీళ్ళు తీసుకురా. ప్రాక్టీస్ తర్వాత చేద్దు గాని. ఆ చూపు ఏంటరా? ఓరా, చేయకరా, డైట్ చేయకరా. చేయి లూజ్ లో పెట్టుకో. అలాగే చెయ్యి. ఇక్కడ మాస్టర్. నేనే మాస్టర్ని. ఏం కావాలి? మాస్టర్, నా పేరు మినీ. నాకు ఒక హెల్ప్ కావాలి. ఏంటా హెల్ప్? నేను కరాటే నేర్చుకోవాలి. అది హెల్ప్ కాదు, నా పని. అలా ఏం కాదు మాస్టర్, ఒకే వారంలో కరాటే నేర్చుకోవాలి. మాక్సిమం 2 weeks లో. స్పెషల్ క్లాస్ కూడా పెట్టండి, నేను వస్తాను. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? నేను ఒకడిని కొట్టాలి మాస్టర్. అదిరిపోయింది. నేర్పించండి నేర్పించండి. ఓరా, వెళ్ళి నీళ్ళు తీసుకురా. పెద్ద చెప్పొచ్చు. చూడమ్మా, కరాటే అంటే ఒక ఆత్మరక్షణ కళ. సరే, ఆ విషయం వదిలే. ఇక్కడ నువ్వు అనుకున్న పని జరగదు. అయ్యో, అలా చెప్పొద్దు మాస్టర్, అది చాలా ముఖ్యం. అది ఎంత ముఖ్యమైన పని అయినా సరే నేను మాత్రం ఆ పని చేయలేను. వెళ్ళు. వెళ్ళమని చెప్తున్నాను కదా. ఎవరినో కొట్టాలంట. అలాగే, ఫాస్ట్. మాస్టర్, అతన్ని మాత్రం నాతో పంపిస్తారా ప్లీజ్? నేను చెప్పింది అర్థం కాలేదా? వెళ్ళ. నా దగ్గరికే వస్తుంటారు నా ప్రాణాలు తీయడానికి. తప్పుకోరా, తప్పుకో. ఇదెవర్రా ఇక్కడ? లోపల మంచి క్లాస్ అనుకుంటా. నువ్వు నిజంగానే సార్ని అడిగావు? నిజంగానే అడిగాను. నన్ను బయటకు వెళ్ళమన్నారు. ఎలాగైనా బయటకు వస్తారుగా, మళ్ళీ అడుగుతాను. అప్పటికి కుదరదని చెప్తే? కుదరదు అని చెప్తే చేతులు పట్టుకుని బ్రతుమలాడుతాను. సింపుల్. నేను పిలిచింది నిన్నే. ఇట్రా. ఈ మనల్ని పిలుస్తున్నాడు. మనల్ని కాదు, నిన్నే. ఏంట్రా? ఏంటి నీ సమస్య ఏంటి? చాలా సేపు నుంచి ఇక్కడే తిరుగుతున్నావు. ఏమైందమ్మా? ఏంటి ప్రాబ్లం? అదేంటంటే నాకొక ప్రాబ్లం అండి. ఏంటి విషయం చెప్పు. నేను ఒకడిని కొట్టాలి. ఎవరిని? మీ లవర్నా? లవర్ని కాదండి, నా సార్ని. సారా? ఎందుకు? నీకేమైనా ఇంపోజిషన్ ఇచ్చడా ఏంటి? అదేం లేదు. విషయం ఏంటో చెప్పు, అప్పుడేగా మేము ఏమైనా చేయగలం. అది కొంచెం పర్సనల్ అండి. మాకొక సార్ ఉన్నాడు, చిన్ని రాజా. వాడు అందరినీ కొడతాడు. అది మాత్రమే కాదు, అమ్మాయి డ్రెస్ ని పైకెత్తి పనిష్మెంట్ ఇస్తాడు. ఎప్పుడూ అమ్మాయిల్ని ఒకలాగే చూస్తాడు. నన్ను మాత్రం కాదండి, నా క్లాస్ అమ్మాయిల్ని అందరినీ అలాగే చూస్తారు. పిచ్చోడా ఏంటి వాడు? నువ్వు కంప్లైంట్ చేయలేదా? ఇంట్లో చెప్పావలేదా? కంప్లైంట్ ఎప్పుడో ఇచ్చాం, ఒక్క యూజ్ లేదు. అందరూ మమ్మల్ని నిందిస్తారు. ఒకవేళ ఇంట్లో చెప్తే చదువుని ఆపేస్తారు. అందుకే మేము ఈ అకాడమీకి వచ్చాం. 2 ఇస్తే గాని వాడు మారడు. వాడు ఇప్పుడు ఎక్కడున్నాడు? కాలేజీలో. ఎక్కు. మీరు ఇక్కడే ఉండండి. అది అందరు కాసేపు బయటికి వెళ్ళండి. కూర్చోండి అందరూ. నువ్వెవర్రా? ఎక్కడికే కదలకండి. రేయ్, కూర్చోమని చెప్తే వెళ్తారేంటి? నువ్వు కూడా వెళ్ళు. ఎవర్రా నువ్వు? అతన్ని ఎందుకు పంపారు? మీరే వెళ్ళొచ్చుగా. ఇటువంటి విషయాలను డీల్ చేయడానికి ఆడే బెస్ట్. ఏంటి బెస్ట్? నేను చూశానుగా. ఏంటది? ఆ కరాటే వాడు ఇచ్చిన కిక్కి దిమ్మ తిరిగి పట్టాడుగా. ఏంటి సార్, మీరు అమ్మాయిల డ్రెస్ పైకెత్తే పనిష్మెంట్ ఇస్తారా?
నేను డ్రెస్ పైకెత్తుతానో పనిష్మెంట్ ఇస్తానో అది అడగటానికి నువ్వెవర్రా? ఆడు పడింది మాత్రమే నువ్వు చూసుంటావు, ఆ తర్వాత అది చూడలేదుగా. లేదే. హ్యాపీయా? తర్వాత చెప్పు, కాలేజీలో ఏం జరిగింది? ఆ తర్వాత ఏముంది, మీ కొడుకు అండ్ ఎగిరి తన్నాడు. ఆడి బాడీలో ఏ పార్ట్ పనిచేయట్లేదంట ఇప్పుడు. వాడికి కావాల్సిందే. ఆ. ఈసారి ఓ పంచి అట్ల కర్ర బాగా కాల్చి వాడికి వాత పెట్టి ఆ తర్వాత వాడి కొట్టు. ఓ, మేము ఇలా గొడవ పడ్డానికి కారణం నువ్వు ఇచ్చే స్పిరిటే కారణం. బెస్ట్ మదర్, మంచి అమ్మ. నువ్వు ఒక పని చేయి, కత్తి గొడ్డలి వాళ్ళ చేతికిచ్చి పంపించు. గొడవ పడ్డానికి ఇంకా సౌకర్యంగా ఉంటుంది. రేయ్, కరాటే పేరు చెప్పి ఒకళ్ళనొకళ్ళు కొట్టుకు చేస్తున్నారు. ఇలా చేయడానికి పర్మిషన్ ఎవరిచ్చారా మీకు? నేను ఒక విషయం చెప్తున్నాను, మీరు ఇలాగే చేస్తూ ఉన్నారంటే మీ చావు కత్తితోనే ముగుస్తుంది. ఎందుకంటే ఇలా మాట్లాడుతున్నారు? ఇలా చూడు, నేను మాట్లాడుతుంటే నువ్వేంటి మధ్యలో వచ్చి మాట్లాడతావు? వీళ్ళు చదువుకుని ఉద్యోగాలు చేయకుండా ఊళ్ళో అందరి మీద గొడవలకు వెళ్తున్నారు. తిట్టకుండా ఏం చేయాలి? వీళ్ళని ఎత్తుకొని లాలించాలా లేదా ప్రభులాగా మన్నించి వదిలేయాలా? రేయ్, మీ ఇద్దరు ఓ విషయం గుర్తుపెట్టుకోండి. ఈ కుస్తీ కరాటే ఈ రోజుతో వదిలేయండి. రేపటి నుంచి నేను మిల్లుకు వెళ్తా, నాతో పాటు రండి. అర్థమైందా? నానా అదే ఏంట్రా? ఏం లేదు. పిల్లల్ని వెనకేసుకొస్తోంది. ఏంటమ్మా ఇది? మా చపాతి మాడుతోంది. రే, ఇప్పటికే చాలాసేపు అయింది, ఇంకా నువ్వు కలగంట ఆపలేదా? వినపడుతున్నాయండి నీకు? కాకపోతే ఫుల్ వాల్యూమ్ పెట్టుకున్న పాటలు వింటూ ఉంటే పక్కన వినపడకుండా ఉంటుందా? రే టోనీ, అర్ధరాత్రి పూట మధ్యలో దొరికింటారు. ఆ విషయం ఏంటో చెప్పు. ఆ పిల్ల భలే ఉంది కదా. ఎవరు? మినియా? ఆ? ఎలా కనిపెట్టావు? ఈ టైంలో లేపు అడుగుతున్నావు కదా, అప్పుడే కనిపెట్టానులే. వాళ్ళు మహారాజా కాలనీలో ఉండేవాళ్ళు. ఇప్పుడేదో చిన్న చిన్న గొడవలతో తప్పించుకుంటున్నాం, తర్వాత తలలు తీయడమే. నేను తనని లవ్ చేయడం గురించి నీ సజెషన్ ఏంటో చెప్పు. నేను మరీ లోకల్గా ఆలోచిస్తాను రా. అరే రాబర్ట్, నీకు తనకి అస్సలు సెట్టే అవదు. ఈ రగ్గడ్నెస్ తోటి అమ్మాయిని అస్సలు పడేయలేం మనం. దానికి నువ్వు కాస్త రొమాంటిక్ గా మారాలి. హలో మిస్టర్ ఫైట్ మాస్టర్, నువ్వేమైనా రొమాన్స్ చేసా సిమిన్ లైన్ లో పెట్టావు? నాకు రొమాన్స్ చేయడం రాదని నీకెవరు చెప్పారా? కావాలంటే నువ్వు సిమి దగ్గరికి వెళ్ళి నా గురించి అడిగి చూడు, అప్పుడు నీకు తెలుస్తుంది. నాకు ఇదే పని మరి. నేను ఇంతేరా. నన్ను ఇలా ఇష్టపడ్డ వాళ్ళు ఇష్టపడితే చాలు. మోహన్ చూడు. ఓ రెబల్ రాబర్ట్. ఏ పోరా. రా, నేను నిజంగానే రొమాంటిక్ ఫిలం రా. అచ్చి మూసుకొని పడుకోరా. ఎంత వస్తుంది? చాలు 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 చాలు. వద్దురా. ఏం చేస్తున్నారా మీరు? ఏంట్రా ఇది? సరిగ్గా నువ్వు జరిగి నుంచోరా, నేను 6 కొట్టబోతున్నా. స్టాప్. ఇలాగా మీకు స్టెప్ నేర్పించాను, ఈ విధంగానే మీరు కార్నివల్కి పర్ఫార్మ్ చేయబోతున్నారు. చెయ్యి ఇలా ఊపాలని చెప్పానా? చాలా ఫ్లెక్స్ చేసి ఆడమని చెప్పానుగా. మినీ చేయడం చూసారా లేదా? మినీ ఆ స్టెప్ ఒకసారి చేసి చూపించు. టచ్ చేయకండి, చెప్తే చాలు. సర్లే మినీ, ఓసారి చేసి చూపించు. 1 2 3 స్టార్ట్. ఉమ్మేస్తే నేను పట్టుకొని చెప్తున్నాను, ఉమ్ముకుంటే వెయ్యి. రా వెయ్. ఏరా, ప్లేనింగ్ టాటా చెప్పవా? స్టంప్ ఎగిరిపోయింది, ఇంటికి పోరా. ఈ రోజు ఏమన్నా జరుగుతుందా? బ్యాట్ పూర్ గాయ్. ప్రతి గేమ్ నేనే ఫినిష్ చేయాలంటే హౌ? స్టాప్. అందరూ కాసేపు విశ్రాంతి తీసుకోండి. అక్కడ చూడవే, వాడు వచ్చాడు.
ఎవరు? కాలేజీలో పని వెంట పడుతూ ఉండేవాడు కదా, వాడేనే. అక్కడ ఉన్నాడు చూడు, అదుకో. డాన్స్ సూపర్. చూసిందే నాకేమైనా ఇస్తావుగా? నువ్వేదో ఒకటి చేయవే. కోపంగా ఉంది. నన్ను విసిగిస్తున్నాడు. రా, బండి తీద్దాం. ఏం బాలేస్తున్నా? కరెక్ట్ గా చూసాడు, వాడు కొట్టేశాడు. పోరా పోయి తెచ్చుకో. ఎవరైనా త్వరగా బాల్ తీయండి రా. రారా వెళ్దాం. ఆ బ్యాట్ తీసుకో.